Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. Yo, no, I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a poker face, but honestly, I'm not one to bluff. I flip a switch, never miss, man, I always stay up. Don't let them see you, bitch, always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders. Now we ain't out here moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized, we out here making posters. And we ain't got nothing to hide, we move forward like soldiers. You better wake up for the pay stub, or you'll pay up. Don't make love to the game, bruh, fuck the game up. Change up, rearrange stuff to your greatness. Famous for the way up, play the game, bruh. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. You know I'm always honest, there ain't no way I'm ever stopping. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top, yeah. హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు మ్యావరిక్ 440 ఒక రైడ్ రివ్యూ అనమాట. ఆల్రెడీ దీని గురించిన వాక్ అరౌండ్ రివ్యూ డీటెయిల్గా నేను చేసేసాను. ఆ వీడియో చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. ఇది హీరో వాళ్ళ ఫస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్. అంటే వారు ఫస్ట్ టైం ఒక 400cc ప్లస్ కేటగిరీలో అడుగుపెట్టడం అండ్ ఒక 400cc బైక్ని లాంచ్ చేయడం ఒక ప్రయత్నం అనమాట. సో మనందరికీ తెలుసు హార్లీ డేవిడ్సన్ X440 అనేది లాంచ్ అయింది. అది మన హీరో వాళ్ళు కొలాబరేషన్తో పాటు చేయబడిన మోటార్ సైకిల్. సో మోస్ట్ లైక్లీ అంటే మోస్ట్ ఆబ్వియస్ ఏంటంటే హీరో వాళ్ళే మనకి హీరో మోటోకార్ప్ వాళ్ళే ఆ ఒక 440cc ఇంజిన్ని తయారు చేయడం జరిగింది. అండ్ హార్లీ డేవిడ్సన్ వాళ్ళు రిమైనింగ్ చాసీ అదంతా తయారు చేశారు. అప్పుడే వాళ్ళకి ఆ లోకల్ సోర్సింగ్ అనేది ప్రైస్ని కాంపిటేటివ్గా పెట్టడానికి హెల్ప్ చేయబడుతుంది. సో ఎలా అయితే టీవీఎస్ BMWకి ఇంజిన్ తయారు చేసి ఇచ్చిందో అలా హీరో వాళ్ళు మన హార్లీ డేవిడ్సన్కి ఈ 440cc ఇంజిన్ని తయారు చేయడం జరిగింది విత్ హార్లీ డేవిడ్సన్ ఇన్పుట్స్ అనమాట. సో అదే ఇంజిన్ని ఇప్పుడు హీరో వాళ్ళు ఒక కొత్త మోటార్ సైకిల్లో వాళ్ళు లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు. సో అది మ్యావరిక్ 440 అనమాట. సో ఇది ఒక క్లాసిఫికేషన్ ఒక చూసినట్లయితే, అంటే దీని ఒక క్లాసిఫికేషన్, ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ కాదు, సూపర్ స్పోర్ట్ కాదు, ఇది యాక్చువల్గా ఒక రెట్రో రోడ్స్టర్ డిజైన్ సిలబెట్ అండ్ డిజైన్ కాన్సెప్ట్తో లాంచ్ చేయబడిన మోటార్ సైకిల్. సో ఎందుకు రెట్రో డిజైన్ వాళ్ళు కోరుకున్నారంటే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 ఈ యొక్క 350 to 400cc కేటగిరీని క్యాప్చర్ చేసి ఆ మార్కెట్ని మొనాపొలీతో రూల్ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులుగా. సో ఇప్పుడు సడన్గా అందరూ కూడా ఆ ఒక మార్కెట్ షేర్ని చేయడం, అంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాము. బజాజ్ వాళ్ళేమో మనకి ట్రయంఫ్తో పాటు కొలాబరేట్ చేసి అదే 400cc కేటగిరీలో రెట్రో బైక్స్ అనేది లాంచ్ చేయడం చూస్తున్నాము, రోడ్స్టర్స్ అనేది. అదేవిధంగా మనము హార్లీ డేవిడ్సన్ అడుగుపెట్టడం చూసాము విత్ కొలాబరేషన్ విత్ హీరో. అండ్ ఇప్పుడు మనం హీరో వాళ్ళు కూడా ఈ 440cc ఇంజిన్తో పాటు అదే రెట్రో రోడ్స్టర్ సెగ్మెంట్ని టార్గెట్ చేయడం మనము చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఒక బండి ఎలా ఉంది, దీని ఒక రైడ్ ఫీల్ ఎలా ఉంది, మీరు దీన్ని కొనడానికి మీరు ఆలోచించవచ్చా, అంటే మీరు దీన్ని ఒక ఆప్షన్గా ఉంచుకోవచ్చా, ఏ విధంగా ఇది వేరే మోటార్ సైకిల్స్ కంటే సుపీరియర్గా ఉందనేది మనము సుపీరియర్గా అసలు ఉందా లేదా అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం చూస్తాం. ఫస్ట్ బేసిక్ విషయాలు తెలుసుకుందాము. వెహికల్ని పవర్ చేసేది 440cc ఎయిర్ కూల్డ్ కమ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC లేఅవుట్ 2 valve ఇంజిన్. పవర్ ఏమో 27 bhp, టార్క్ ఏమో 36 Nm, గేర్ బాక్స్ ఏమో 6 speed గేర్ బాక్స్. ఇది ఇప్పుడు మీరు వెంటనే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అన్న మళ్ళీ హార్లీతో పోల్చుకుంటే దీనికి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే, హార్లీలో మనకి 38 Nm టార్క్ వస్తుంది, వెరస్ ఇక్కడ మ్యావరిక్లో మనకి 36 Nm టార్క్ అనేది లభిస్తుంది. కానీ 2 Nm టార్కే డిఫరెన్స్. మళ్ళీ హార్లీ ఏమో హీరో కంటే ఈ మ్యావరిక్ కంటే కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట. సో ఆ వెయిట్ కాంపెన్సేషన్లో మనకి ఇది పెద్దగా కనపడదు. ఇంకోటి LED లైట్స్ అనేది 2 బైక్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో దాంట్లో పెద్ద తేడా ఏం లేదు, డిజైన్ అనేది కొంచెం మారచ్చు. హార్లీ అనేది బెటర్ రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తుంది, మ్యావరిక్ అనేది కొంచెం కాంపాక్ట్ స్లీక్ రోడ్స్టర్ డిజైన్తో వాళ్ళు లాంచ్ చేయడం మనము చూస్తున్నాం. సో రోడ్ ప్రెజెన్స్ పరంగా చూసినట్లయితే మీకు హార్లీ అనేది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి హీరో వాళ్ళు ఆఫర్ చేశారు. ఓపెన్ కార్ట్రిడ్జ్ ఫోక్స్ అనమాట. మన ఇండియన్ కండిషన్స్కి ఇది ఈజీ టు మెయింటైన్
అండ్ బెటర్ రైడ్ క్వాలిటీ, కంఫర్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది. కానీ హార్లీ వాళ్ళేమో యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సో అది ఇంకా హై స్పీడ్లో కార్నరింగ్ స్టెబిలిటీ అనేది బెటర్గా ఆఫర్ చేస్తుంది. వెనకాల షాక్ అబ్జార్బర్స్ చూసినట్లయితే రెండు కూడా ట్విన్ షాక్ అబ్జార్బర్సే ఆఫర్ చేస్తున్నారు. సో దాంట్లో ఎటువంటి మార్పులు లేదు. డిస్క్ బ్రేక్స్ చూసినట్లయితే రెండు కూడా 320mm డిస్క్ ఫ్రంట్ ఆఫర్ చేస్తున్నారు అండ్ 240mm రేర్ డిస్క్ అనేది ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. లెంత్ పరంగా చూసినట్లయితే మ్యావరిక్ అనేది 68mm తక్కువ లెంత్తో చేయబడింది. సో మోర్ కాంపాక్ట్ డిజైన్, మీరు ఈజీగా ట్రాఫిక్లో తిప్పొచ్చు, ఫ్లికబుల్ మెనూవరబుల్ ఆప్షన్గా అది ముందుకు వస్తుంది. వీల్ బేస్ కూడా 30mm తక్కువ అనమాట X440తో పోల్చుకుంటే. సో ఆ విధంగా మీకు ట్రాఫిక్లో ఈజీగా హ్యాండిల్ చేయగలిగే మిషన్ బైక్ అనేది మ్యావరిక్ 440. సీట్ హైట్ కూడా చూసినట్లయితే X440ది 805mm అనమాట, కానీ మ్యావరిక్ది ఇంకా 2mm తక్కువ 803mm 803mm ఉండడం వల్ల మీరు హైట్ తక్కువ ఉన్నా కానీ మీకు మ్యావరిక్ అనేది ఇంకా బెటర్ ఆప్షన్గా, మోర్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. హార్లీలో మనకి టైర్స్ చూసినట్లయితే 18" ఫ్రంట్ వీల్, 17" రేర్ వీల్, కానీ దీంట్లో మనకి ఫ్రంట్ రేర్ రెండు కూడా 17" ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో దానివల్ల మనకి మళ్ళీ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఈజీ మనోవరబిలిటీ అనేది లభిస్తుంది. హార్లీలో ఎంఆర్ఎఫ్ జాపర్ హైక్ టైర్స్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ మనకి రేడియల్ రేర్ టైరు 150 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ ఆఫర్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ట్యాంక్ కెపాసిటీ రెండు బైకులకి సేమ్ అనమాట, 13.5 లీటర్స్ అనమాట. హార్లీ యొక్క వెయిట్ మనం చూసినట్లయితే 190.5 కిలోస్ అనమాట, ఏదైతే X440 ఉందో. హీరో మోటోకార్ప్ మన మ్యావరిక్ బండి ఒక వెయిట్ చూసినట్లయితే 187 kgs అనమాట. సో 3 కిలోలు అడ్వాంటేజ్, వెయిట్ అడ్వాంటేజ్ అనేది మ్యావరిక్కి లభిస్తుంది. రెండు కూడా మంచి టార్కీ ఇంజిన్ని ఆఫర్ చేశారు. ఆ ఎక్స్ టార్క్ ఇంజిన్ ఏదైతే ఉందో ఫ్లాట్ టార్క్ కర్వ్ని ఆఫర్ చేస్తుంది. సో మంచి పెప్పీ పర్ఫార్మెన్స్, పంచీ పర్ఫార్మెన్స్, రైట్ ఫ్రమ్ లో టు మిడ్ రేంజ్ టు హైయర్ ఆర్పిఎం వరకు అది ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వచ్చేద్దాం. మ్యావరిక్ అనేది క్లాసిక్ 350 ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ కొనే వాళ్ళు ఉన్నారో ఆ ఆడియన్స్కి ఇది ఒక మంచి ఆప్షన్గా ముందుకు వస్తుందా లేదా? ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్లో రాను కొంచెం కంప్లేసెన్సీ వచ్చేసింది. చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. షోరూమ్లో వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు, సరిగ్గా వాళ్ళని కేర్ చేసుకోవట్లేదు, తీసుకుంటే తీసుకోండి లేకపోతే పోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకోటి సర్వీస్లో కూడా వాళ్ళు చాలా యాటిట్యూడ్ మారిపోయింది, ముందు లెక్క కస్టమర్ సెంట్రిక్గా లేదు. అది న్యాచురల్, ఎందుకంటే ఎప్పుడైతే వెహికల్ వాల్యూమ్ అనేది పెరుగుతుందో వాళ్ళకి దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. మళ్ళీ అది వాళ్ళు సరిదిద్దుకుంటారా లేదా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇప్పుడైతే జనాలకి ఇంతకుముందు ఆప్షన్ లేకుండే వేరే బైక్స్ కొనడానికి, కానీ ఇప్పుడు ట్రయంఫ్, హార్లీ డేవిడ్సన్, ఇప్పుడు హీరో ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఆడియన్స్కి అనేది కస్టమర్స్కి వేరే ఆప్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెము ఒళ్ళు దగ్గర పెట్టుకుని కస్టమర్ని జాగ్రత్తగా ట్రీట్ చేస్తే బాగుండు అని నా అభిప్రాయము. ఇంకోటి ప్రైస్ పరంగా చూసినట్లయితే మనకి క్లాసిక్ 350 ఒక ప్రైస్ 2.24 lakhs ఎక్స్ షోరూమ్ అండి. అదేవిధంగా సేమ్ ప్రైజింగ్తో టాప్ మోడల్ని ఆఫర్ చేస్తుంది హీరో మోటోకార్ప్ మ్యావరిక్. సో మ్యావరిక్లో 3 వర్షన్స్ ఉన్నాయని నేను చెప్పాను. ఒకటి స్పోక్ వీల్ వర్షన్, అది మీకు 1.99 lakhs నుంచి లభిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 20,000 తక్కువ ప్రైస్కి మీకు ఆ మోడల్ లభిస్తుంది. దానిలో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ రాదు, ట్యూబ్ టైర్స్ విత్ స్పోక్ వీల్స్ వస్తుంది. సో అది చాలామంది ఇష్టపడవచ్చు, ఎందుకంటే కొంత ఈ రెట్రో డిజైన్కి స్పోక్ వీల్స్ ఇంకా సూట్ చేస్తుంది. కానీ మిడిల్ వేరియంట్ ఒకటి ఉంది అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో పాటు, అది 2,14,000 అనమాట. సో అదేమో మనకి 2 కలర్స్ కూడా దాంట్లో బ్లూ కలర్, రెడ్ కలర్ ఆఫర్ చేస్తున్నారు, కానీ దాంట్లో బ్లాక్ కలర్ ఆఫర్ చేయలేదు. ఆ బ్లాక్, మ్యాట్ బ్లాక్ కానీ గ్లాసీ బ్లాక్ కానీ రెండు కూడా ఓన్లీ టాప్ మోడల్, అది 2.24 lakhs మోడల్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఆఫర్ చేస్తుంది. దాంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మళ్ళీ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, ప్రతి ఒక్క కనెక్టెడ్ బైక్ ఫీచర్తో హీరో వాళ్ళు నింపేశారు. వేరేస్ అదంతా క్లాసిక్ 350లో అవైలబుల్ లేదు అనమాట. సో ఇప్పుడు మనము లాంగ్ స్ట్రోక్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా లాంగ్ స్ట్రోక్ ఇంజిన్సే. లాంగ్ స్ట్రోక్ ఇంజిన్స్ అంటే మనకి ఇనీషియల్ టార్క్ బాగుంటుంది, టాలర్ గేర్ రేషియోస్ ఉంటాయి. షార్ట్ స్ట్రోక్ ఇంజిన్స్ అంటే మీకు కేటీఎం లాంటి ఇనీషియల్ యాక్సలరేషన్, అంటే చాలా ఫాస్ట్గా గేర్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. గేర్లో మనము థ్రాటిల్ని అంటే యాక్సలరేషన్ని మనం లాగలేము, సో ఇంజిన్ బండిని లాగలేమన్నమాట ప్రతి గేర్లో. సో అది షార్ట్ స్ట్రోక్కి లాంగ్ స్ట్రోక్ ఇంజిన్స్కి ఉన్న తేడా. ఇంకోటి దీన్ని పవర్ చేసేది అంటే క్లాసిక్ 350 పవర్ చేసేది 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, కానీ ఇక్కడ మనకి 440cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ లభిస్తుంది. సో జనాల్లో దేర్ ఇస్ అ సేయింగ్ అనమాట మన బైకింగ్ కమ్యూనిటీలో, దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ డిస్ప్లేస్మెంట్ అని. ఎప్పుడైతే మనకి హయ్యర్ డిస్ప్లేస్మెంట్ వస్తుందో దాని యొక్క భరోసా, దాని యొక్క ఫీలింగ్, దాని యొక్క రైడ్ ఫీల్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా
కాంప్రిహెన్సివ్గా కన్విన్సింగ్గా ఉంటుంది. సో పవర్ కూడా మీరు చూసినట్లయితే క్లాసిక్ 350 కేవలం 20 bhpనే, కానీ మనకి ఇక్కడ మ్యావరిక్లో 27 bhp లభిస్తుంది. అదేవిధంగా టార్క్ చూసినట్లయితే క్లాసిక్ది మనకి ఓన్లీ 27 Nm, కానీ ఇక్కడ మనకి మ్యావరిక్ 36 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా చాలా, అంటే నేనైతే వీలీ కొట్టడము నాకు చాలా ఇష్టము. సో ఇది ఎఫర్ట్లెస్గా వీలీ చేసేస్తుందండి. సో అదొక విషయం మీరు గమనించండి. ఇంకోటి క్లాసిక్ 350 ఓన్లీ 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్. మీకు హైవే క్రూజింగ్ అనేది చాలా చాలా చక్కగా ఉంటుంది. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే కూడా మనకి క్లాసిక్ 350 చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ బిల్డ్ క్వాలిటీ ఏదైతే స్టీల్ ట్యాంక్ ఉందో, స్టీల్ ఫ్రంట్ ఫెండర్ ఉందో అంతా కూడా మెటల్ బాడీతో పాటు చేయబడింది మ్యావరిక్. సో బిల్డ్ క్వాలిటీ, స్టర్డీనెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ నాకు తెలిసి బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు అండి. అంటే ఆ ప్రైస్ రేంజ్లో అంత బిల్డ్ క్వాలిటీ ట్రయంఫ్లో కూడా మనకి లభిస్తలేదు. సో అదొకటి మీరు గమనించాలి. ఎందుకంటే స్క్రాంబ్లర్లో మాత్రమే మీకు కొన్ని మెటల్ పార్ట్స్ వస్తాయి, స్పీడ్ 400లో అసలు మెటల్ పార్ట్స్ రావు. సో దీంట్లో మెటల్ పార్ట్స్ ఇవ్వడం అనేది మొత్తం ట్యాంక్ కానీ, ఫ్రంట్ ఫెండర్ కానీ, సైడ్ ప్యానల్స్ కానీ అంతా కూడా మెటల్ అనమాట. సో రాక్ సాలిడ్ స్టర్డీ బిల్డ్ క్వాలిటీతో హీరో వాళ్ళు ఈ మ్యావరిక్ని చేయడం మనము చూస్తున్నాం. ఇంకోటి మ్యావరిక్ మనకి స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేస్తుంది, దానివల్ల ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా బండి త్వరగా ఆగడానికి ఆ కంట్రోల్ని ఆఫర్ చేస్తుంది. కానీ ఆర్ఈలో, క్లాసిక్లో ఎప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు చూసుకోండి, 650cc బండ్లు కూడా ఫాస్ట్గా పరిగెడతాయి, కానీ ఆగేటప్పుడు చాలా చాలా ఇష్యూస్. ఎందుకంటే దానికి కోన్సెట్ ఇష్యూస్, ఫోర్క్ ఇష్యూస్, బ్రేక్ సరిగ్గా అప్లై అవ్వదు. సో అది కంట్రోల్ చేయడం కష్టం అన్లెస్ అంటిల్ యూ గెట్ యూస్ టు ఇట్. సో అది మీరు గమనించాలి. ఇది ఆల్మోస్ట్ రోడ్స్టర్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ స్పోర్ట్ బైక్ ప్రెసిషన్తో మీకు ఆ 320mm డిస్క్ ఉంది కాబట్టి మీకు ఇనిషియల్ బైక్ బ్రేక్స్ ఒక ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ప్రిసైజ్గా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సో అది మ్యావరిక్ ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ మనం క్లాసిక్ గురించి చూసినట్లయితే మళ్ళీ మనకి 19" ఫ్రంట్ వీల్, 18" రేర్ వీల్ ఆఫర్. దానివల్ల మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే హైవేలో అయితే మనకి మంచి స్టెబిలిటీ లభించవచ్చు, కానీ సిటీలో నడిపించేటప్పుడు మీకు చాలా అలసట, చాలా ఫెటీగ్ ఆఫర్ చేస్తుంది. అది చాలా మిమ్మల్ని మీరు టైర్డ్ ఫీల్ అవుతారనమాట క్లాసిక్ 350 సిటీలో నడిపించిన తర్వాత. ఏంటంటే తిప్పడం అంతా చాలా కష్టము. కానీ మ్యావరిక్ 17" వీల్స్ ఆఫర్ చేశారు ఫ్రంట్ అండ్ రేర్. సో నింబుల్ హ్యాండ్లింగ్ అనేది, ఈజీ ఫ్లికబిలిటీ అనేది సిటీ ట్రాఫిక్లో అది ఆఫర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ స్ట్రైట్ లైన్లో మనకి నేను ఆల్మోస్ట్ 150+ కొట్టాను టాప్ స్పీడ్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా దగ్గర దాకా 158, 159, ఆల్మోస్ట్ 160 కూడా కొట్టారు. దాంట్లో కూడా రాక్ సాలిడ్ స్టెబిలిటీ అండి, అసలు ఎటువంటి అన్సర్టెంటీ లేదు. సో క్లాసిక్ 100 దాటిన తర్వాతనే దాంట్లో అసలు దమ్ము ఉండదు అనమాట ముందుకు వెళ్ళడానికి, 100 వరకే దాని కెపాసిటీ. ఇది 150, 160లో కూడా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. అంటే చాలా బాగా ఇంజిన్ని వాళ్ళు ట్యూన్ చేయడం అనేది మనము చూడాలి అండ్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. నేను మళ్ళీ రోడ్ ప్రెజెన్స్ గురించి చెప్పినట్లయితే బుల్లెట్ క్లాసిక్ ఉన్న రోడ్ ప్రెజెన్స్ అయితే వేరే బండికి రాదు. ఎందుకంటే చాలా చక్కగా వాళ్ళు డిజైన్ చేశారు, దానికి టైమ్లెస్ డిజైన్, ఏజ్లెస్ డిజైన్గా అది ముందుకు వస్తుంది. కానీ మ్యావరిక్ కూడా నాకు మోడర్న్ రెట్రో మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. అది చూస్తూ మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది. అండ్ కొత్తగా ఉంది కాబట్టి మీకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, కానీ ఎప్పుడైతే మార్కెట్లో అది దిగిపోతుందో అప్పుడు మీకు ఆ స్లీక్ మోడర్న్ రెట్రో స్టైలింగ్ అనేది చాలా చాలా మీకు ప్రీమియంగా అనిపిస్తుంది. ఎవరైతే ఇదే బండి చూసి బోర్ కొట్టేసి వాళ్ళకి ఇది సంథింగ్ ఫ్రెష్ అండ్ యూనిక్గా అనిపించచ్చు. అండ్ దీన్ని మాడిఫై చేసే కెపాసిటీ కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారని మనము చూడొచ్చు. ఆ ఒక విషయం మీరు గమనించాలి. ఇంకోటి మీరు చూసినట్లయితే మనకి మ్యావరిక్ ఇంజిన్ ఇంకా బెటర్ టార్క్, ఇనిషియల్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ టార్క్, అట్ ద సేమ్ టైం టాప్ ఎండ్. ఇప్పుడు హార్లీలో మీకు వచ్చినట్లయితే ఓన్లీ మీకు బాటమ్ ఎండ్, మిడ్ రేంజ్ బాగుంది, కానీ టాప్ ఎండ్లో అంత ఇది అనిపించదు మీకు ఎఫర్ట్, అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ మ్యావరిక్లో బాగా ఇంజిన్ ట్యూన్ చేశారు. మీకు టాప్ ఎండ్ వరకు కూడా మంచి అదే టార్క్, ఫ్లాట్ టార్క్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. అది కూడా 90% టార్క్ 2000 RPM నుంచి ఉంది. సో ఇంత ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అస్సలు బుల్లెట్లో కానీ క్లాసిక్లో అసలు దొరకదు. చాలా స్లోగా, చాలా లెథార్జిక్గా ఉంటుంది. రిలాక్స్డ్ రైడింగ్కి అది బెటర్. కానీ ఎవరైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో, ఆ ఇనిషియల్ పికప్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మ్యావరిక్ అనేది నెక్స్ట్ లెవెల్. ఇంకొక విషయం ఏంటంటే క్లాసిక్లో మనము అప్రిషియేట్ చేయొచ్చు, రిఫైన్మెంట్ J సిరీస్ ఇంజిన్ చాలా చక్కగా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మ్యావరిక్ ఒక ఇంజిన్ కూడా అదే విధంగా రిఫైన్డ్గా ఉంది. నేను అదే చెప్తున్నాను, 100 km వరకు మీకు 100 kmph అంటే ఆ స్పీడ్ వరకు
క్లాసిక్ బాగానే డీసెంట్గా వెళ్తుంది. కానీ ఎప్పుడైతే 100 దాటేస్తారో అప్పుడు మీకు మ్యావరిక్ ఒక తడాక అనేది తెలుస్తుంది. సస్పెన్షన్ కూడా మనకి 43mm ఓపెన్ కార్ట్రిడ్జ్ ఫోక్స్, టెలిస్కోపిక్ ఫోక్స్, మంచి రైడ్ క్వాలిటీ, చాలా కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీని మీకు మ్యావరిక్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ కూడా మంచిగా ఆఫర్ చేస్తుంది. అండ్ వెనకాల మనకి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి, కానీ అది మోనో షాక్ ఆఫర్ చేస్తుంటే ఇంకా చాలా చాలా చక్కగా హ్యాండ్లింగ్ అనేది హైలైట్ అయ్యి ఉండొచ్చు. కానీ అది మేబీ ఫ్యూచర్ మోడల్స్లో ఆఫర్ చేస్తారేమో. బ్రేకింగ్ పరంగా నేను చెప్పినట్టు 320mm ఫ్రంట్ డిస్క్ ఉంది కాబట్టి క్లాసిక్లో మనకి 300mm డిస్క్ లభిస్తుంది ఫ్రంట్. సో ఇది 320mm డిస్క్ మనకి ఇంకా బెటర్ బైట్ అండ్ బెటర్ ఫీడ్బ్యాక్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ రేడియల్ రేర్ టైర్ మనకి 150 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ ఆఫర్ చేస్తుంది మ్యావరిక్. దాంట్లో వెట్ సర్ఫేసెస్ పైన బెటర్ రోడ్ గ్రిప్ అనేది మనకి లభిస్తుంది. హై స్పీడ్ కార్నరింగ్ కూడా మ్యావరిక్ది చాలా చాలా పక్కాగా ఉంది, ఎందుకంటే లైన్ త్రూ కార్నర్ అనేది అది ఫ్లాలెస్గా మెయింటైన్ చేస్తుంది. అదొక విషయం మీరు గమనించాలి. కానీ క్లాసిక్ అనేది మీరు అట్లా కార్నర్ చేయలేరు, కార్నర్ చేస్తే సైడ్కి లాగేసి మీరు ఎక్కడన్నా బుషెస్లో క్రాష్ అయిపోతారనమాట. సో బేసిక్గా క్లాసిక్ 350 ఈజ్ రెట్రో మెషిన్ అండ్ వింటేజ్ మెషిన్ అనమాట. దాన్ని మీరు స్పోర్ట్ బైక్ టైప్ హ్యాండ్లింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ మ్యావరిక్లో అటువంటి స్పోర్ట్ బైక్ క్యారెక్టర్ని వాళ్ళు ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది దాన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది వేరే రోడ్స్టర్స్తో పోల్చుకుంటే. అండ్ అట్ ది సేమ్ టైం మనకి సీట్ కూడా ప్రీమియం క్వాలిటీ ఫోమ్తో చేయబడింది మ్యావరిక్ది. సో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మంచి స్పేస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎర్గనామిక్స్ అనేది మనకి సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్తో ఆఫర్ చేయబడింది మ్యావరిక్లో. సో మీరు లదాఖ్ అట్లాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు మీరు ఈజీగా లేచి నిలబడి నడిపించచ్చు. కానీ క్లాసిక్లో మీరు లేచి నిలబడి నడిపించలేరు, ఎందుకంటే ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి కాబట్టి. సో దానివల్ల మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. ఇది ఏంటంటే మేము డర్ట్లో కూడా మేము ఎఫర్ట్లెస్గా నిల్చొని నడిపించాము అండ్ చాలా మంచి కాన్ఫిడెన్స్ అనేది అది ఆఫర్ చేస్తుంది. మీరు దీన్ని ఒక స్క్రాంబ్లర్గా కూడా మార్చుకోవచ్చు ఆఫ్ రోడ్ టైర్స్ వేసుకొని. అంత బ్యూటిఫుల్ చాసీని వాళ్ళు డిజైన్ చేయడం మనం చూస్తున్నాము. ఎందుకంటే చాసీ అనేది ట్రెలిస్ ఫ్రేమ్తో చేయబడింది, అంటే ట్రెలిస్ ఫ్రేమ్ మనకి ఇక్కడ ఇవ్వబడింది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మ్యావరిక్ ఈజ్ ఫాస్టర్, ఈజియర్ టు హ్యాండిల్ అండ్ నింబుల్ టు మనూవర్ అండ్ ఫీల్స్ కాంప్రిహెన్సివ్లీ బెటర్ దెన్ బుల్లెట్ ఆర్ క్లాసిక్ 350 ప్రతి విషయంలో అండి. ఎందుకంటే అది హ్యాండ్లింగ్ కానివ్వండి, ఫ్లికబిలిటీ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, సస్పెన్షన్ కానివ్వండి, రైడ్ క్వాలిటీ కానివ్వండి, థ్రాటిల్ రెస్పాన్స్ కానివ్వండి, లేకపోతే పికప్ కానివ్వండి, లేకపోతే మిడ్ రేంజ్, లో రేంజ్ అండ్ టాప్ అండ్ పవర్ డెలివరీ కానివ్వండి, టార్క్ డెలివరీ కానివ్వండి, ప్రతి విషయంలో మ్యావరిక్ అనేది దీనికంటే సుపీరియర్గా ఉంది. దీంతోపాటు హీరో వాళ్ళు ఫస్ట్ లాట్లో ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళకి 10,000 రూపీస్ వర్త్ యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తున్నారండి, ఎవరైతే ఫస్ట్ లాట్లో మ్యావరిక్ని బుక్ చేస్తున్నారో. సో మీరు దాని వివరాలు కనుక్కోవడానికి నియరెస్ట్ హీరో షోరూమ్ని విజిట్ చేయొచ్చు. ప్లస్ వారంటీ కూడా 5 years 70,000 kilometers వారంటీ అనమాట. దానివల్ల మ్యావరిక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తుంది. సో ఇప్పుడున్న రెట్రో రోడ్స్టర్ ఆప్షన్ ఈ యొక్క ప్రైస్ రేంజ్లో 2 lakhs to 2.3 lakh ప్రైస్ రేంజ్లో మీరు ఏ వెహికల్ని ప్రిఫర్ చేస్తారు? మీరు మ్యావరిక్ 440ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే క్లాసిక్ 350ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ట్రయంఫ్ స్పీడ్ 400ని ప్రిఫర్ చేస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకు ప్రిఫర్ చేస్తారా అనేది కూడా తెలియచేయండి. మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.